అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందుడు, అవశ్యముగా అతను బ్రతుకును. తను చేసిన అపరాధముల్లో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు. చూసారా, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఒక దుష్టుడు పాపం చేసినప్పటికీ తిరిగి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి తన పాపములన్నింటినీ విడిచిపెట్టినట్లయితే, నీతిని న్యాయం అనుసరించి తన జీవితాన్ని కొనసాగించినట్లయితే ఆయన చేసిన పాపాలలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోకి రాదంట. ఎంత గొప్ప దేవుడో కదా. సో మన పాపములను క్షమించడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మనుషులు చూడండి, మనము వారి పట్ల ఏదైనా తప్పు చేసినట్లయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు, మనతో మాట్లాడరు, మన గురించి అనేక విషయాలు ఎగెనెస్ట్గా అనేక మందికి చెప్తారు. కానీ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, నీవు పాపం చేసినా కూడా ఆ పాపమును క్షమించి వాటిని ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను నిత్యరాజ్యంలో చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి నీతిని అనుసరించి న్యాయం జరిగించు దేవునికి ఇష్టమైన జీవితం కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం.